ఎందుకు దీని గురించి ఎవరూ మాట్లాడట్లేదు? క్రేజీ స్టాటస్ ఇది. వైభవ్ సూర్యవంశీ, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్, రాయన్ రికిల్టన్ వీళ్ళందరికీ ఉన్న కామన్ పాయింట్, ఈ ఐపీఎల్ సీజన్ లో సెంచరీ చేసిన 9 మంది బ్యాట్స్మెన్ లో 5 వీళ్ళే. కానీ సాడ్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ సెంచరీ చేసిన మ్యాచ్ల్లో వాళ్ళ టీమ్స్ ఓడిపోయాయి. దిస్ ఇస్ సంథింగ్ స్ట్రేంజ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాట్ టు లుక్ ఇంటూ. T20 క్రికెట్ చాలా ఇవాల్వ్ అయిపోయింది. ఇప్పుడు సెంచరీ చేయడం మ్యాటర్ కాదు, యాజ్ ఎ బ్యాట్స్మెన్ గా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసామన్నదే ఇంపార్టెంట్. ఒక టీం ఓడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ మోడర్న్ డే క్రికెట్ లో సెంచరీ కన్నా ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ చాలా ముఖ్యం. 50 బాల్లో సెంచరీ కన్నా ఇద్దరు బ్యాట్స్మెన్లు 30 బాల్లో 70 కొడితే ఆ ఇంపాక్ట్ టీం ని గెలిపిస్తుంది. ఎస్, బ్యాట్స్మెన్ కి సెంచరీ అంటే గ్రేట్ మైల్ స్టోన్, కానీ యూజ్ ఏంటి అది టీం ని గెలిపించినప్పుడు? మీకేమనిపిస్తుంది? T20 క్రికెట్ లో సెంచరీలు ఇంకా రెలవెంట్ గా ఉన్నాయా? నాకైతే అనిపించట్లేదు. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు ఫాలో జేఆర్తో జరసేపు.